హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటెన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మనం టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ సర్కిల్ అంటే ఏంటి? ద లోకస్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ జాయిండ్ బై ఎ కర్వ్ అండ్ ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఎ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఏ సర్కిల్. అంటే ఒక పాయింట్ నుండి లోకస్లో డ్రా చేయబడినటువంటి పాయింట్స్ ఉంది కదా, కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఈజ్ నథింగ్ బట్ లోకస్ అనమాట. సో ఈ లోకస్ని ఏమంటారంటే సర్కిల్ అంటారు. తెలుగులో సింపుల్గా చెప్పాలంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ నుండి అంటే కాన్స్టెంట్ పాయింట్ నుండి ఒక స్థిర దూరంతో గీసినటువంటి సరళ సంవృత పటాన్ని వృత్తము అంటారు. ఇంగ్లీష్లో అయితే సర్కిల్. అండ్ దిస్ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. అంటే వృత్తం యొక్క కేంద్రము. లేదంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ విచ్ ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఏ circle. The fixed point is its center and the fixed distance is its radius, and this fixed distance is called radius and this fixed point is called center, and this total closed curve is called circle. Next, the length of the boundary of a circle is called perimeter. Actually perimeter enti the length of boundary of any closed figure. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఉంటే ఏబీసీ 3 డిఫరెంట్ సైడ్స్ ఉంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే సింపుల్గా సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ అనమాట. ఇప్పుడు పాలిగాన్స్ అయితే మనం పెరిమీటర్ అనాలి. ఇది ఇప్పుడు క్లోజ్డ్ ఫిగర్, ఇది కూడా కర్వ్డ్ ఫిగర్ కాబట్టి సర్కంఫరెన్స్ అనాలి. సర్కిల్ యొక్క పెరిమీటర్ని మనం సర్కంఫరెన్స్ అంటాం. సో సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ బేర్స్ ఏ కాన్స్టంట్ రేషియో విత్ ఇట్స్ డయామీటర్. ఎలా అంటే సర్కంఫరెన్స్కి ఫార్ములా 2πr అంటే మొత్తం ఒక వాట్ ఈస్ మీన్ బై క్లోజ్డ్ ఫిగర్ అంటే స్టార్టింగ్ పాయింట్ మళ్ళీ ఎండింగ్ పాయింట్ అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అయితే అది క్లోజ్డ్ ఫిగర్. అంటే మొత్తం ఇక్కడ నుండి ఇక్కడ వరకు టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 2πr, దట్ ఈస్ సర్కంఫరెన్స్. అండ్ ఈ డయామీటర్ అంటే ఈ రేడియస్కి ఫుల్ అనమాట. మొత్తం ఇక్కడ నుండి ఇక్కడ వరకు హైయెస్ట్ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ డయామీటర్. డయామీటర్లో 2 రేడియస్లు ఉంటాయి, ఇటొక రేడియస్ ఇటొక రేడియస్. సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2r. ఇప్పుడు 2πr/2r చేస్తే 2r క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో దిస్ ఈజ్ ఏ పై, దిస్ ఈజ్ ఏ ఫిక్స్డ్ కాన్స్టంట్, దిస్ ఈజ్ కాల్డ్ పై, గ్రీక్ లెటర్ పై. అండ్ పై ఈజ్ ఈక్వల్స్ టు 22/7 అని తీసుకోవాలి. సో పై ఈజ్ ఈక్వల్ టు 22/7 అయినా తీసుకోవాలి, లేదంటే 3.14 అకార్డింగ్ టు క్యాల్కులేషన్స్ని బట్టి మనం ఒక్కొక్కసారి తనే మెన్షన్ చేస్తాడు 22/7 3.14 అని, లేదంటే మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సర్కంఫరెన్స్ని ఇంకొక రకంగా ఏం రాయొచ్చు అంటే 2πr కదా, 2r అంటే డయామీటర్. సో పై డి అంటే ఇక్కడ డయామీటర్. అండ్ ద పాత్ ఫాలోడ్ బై ఏ సర్క్యులర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఏ స్ట్రేట్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బ్యాంగిల్ కానీ ఒక సైకిల్ టైర్ కానీ తీసుకుంటే సైకిల్ టైర్ రోడ్ మీద వెళ్తుంది కదా, అప్పుడు ఈ ఫిక్స్డ్ పాత్ ఉందా, ఇది ఎలా ఉంటుందంటే స్ట్రేట్ లైన్ని ఫామ్ చేస్తాయి. అంటే ద పాత్ ఫాలోడ్ బై ఏ సర్క్యులర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఏ స్ట్రేట్ లైన్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ కార్డ్. ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ కార్డ్. గుర్తుంచుకోండి, కార్డ్ అంటే లైన్ సెగ్మెంట్. అది కూడా సర్కిల్ మీద ఉన్నటువంటి ఒక పాయింట్ నుండి ఒక పాయింట్ టచ్ చేస్తే దట్ ఈస్ కార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ కార్డ్స్. ఏ కార్డ్ అయితే సెంటర్ నుండి పాస్ అవుతుంది దట్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్ అండ్ దట్ లాంగెస్ట్ కార్డ్ ఈజ్ కాల్డ్ డయామీటర్. ఓకేనా. చూడండి, ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ ఏ కార్డ్. ద లాంగెస్ట్ ఆఫ్ ఆల్ కార్డ్స్ ఆఫ్ ఏ సర్కిల్ పాసెస్ త్రూ ద సెంటర్ అండ్ ఈజ్ కాల్డ్ ఏ డయామీటర్. అన్నిటికన్నా పెద్ద కార్డు సెంటర్ నుండి వెళ్తుంది. ఆ సెంటర్ నుండి వెళ్ళేదాన్ని మనం డయామీటర్, వ్యాసము అంటాం. వ్యాసంలో సగమే వ్యాసార్థం, దట్ ఈస్ రేడియస్. సో ఏబి అనేది కార్డు, పీక్యూ అనేది డయామీటర్, ఎందుకంటే సెంటర్ నుండి వెళ్తుంది కాబట్టి. ఓకేనా. సో ఇప్పుడు ఓపీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు, రేడియస్. సో డయామీటర్ అంటే 2 ఇంటూ రేడియస్. సో రేడియస్ కావాలంటే డయామీటర్లో హాఫ్ చేసుకుంటే సరిపోతుంది. డయామీటర్ ఇస్తేనేమో హాఫ్ తీసుకుంటే రేడియస్ అవుతుంది, రేడియస్ ఇస్తే దాన్ని డబుల్ చేస్తే డయామీటర్ అవుతుంది. సింపుల్. నెక్స్ట్, పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు πr+2r. ఇది ఎలా వచ్చిందంటే సెమీ సర్కిల్ అంటే హాఫ్ ఆఫ్ ద సర్కిల్. ఇప్పుడు మనకి సర్కిల్ యొక్క పెరిమీటర్ అంటే సర్కంఫరెన్స్ తెలుసు కదా, 2πr. కానీ మనం మొత్తం సర్కిల్ తీసుకున్నామా, లేదు, హాఫ్ సర్కిల్ తీసుకున్నాం కాబట్టి ఇందులో హాఫ్ తీసుకోవాలి. ఇంకొకటి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత, డయామీటర్. డయామీటర్ అంటే ఎంత,
ప్లస్ 2r. ఓన్లీ ఇక్కడ వరకే కౌంట్ చేయొద్దు. పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్, లేదంటే లెంత్ ఆఫ్ క్లోజ్డ్ బౌండరీ. ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఇట్లా వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి πr, ఇది 2r. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే πr ప్లస్ 2r కదా. సో r కామన్ తీస్తే 2 ప్లస్ π. సో పెరిమీటర్ ఆఫ్ ఈ సెమీ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ π ఇంటూ r, లేకపోతే r ఇంటూ 2 ప్లస్ π. దీన్ని ఇంకా క్యాలిక్యులేట్ చేసుకుంటే 22/7 అని రాసుకున్నాం అనుకో మనం డైరెక్ట్. r 7 2s 14, 14 ప్లస్ 22 అంటే 36/7. సింపుల్గా చెప్పాలంటే పెరిమీటర్ ఆఫ్ ద సెమీ సర్కిల్ దగ్గర డైరెక్ట్ 36/7 ఇంటూ r అని వేసుకున్నా కూడా మనకి సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ ద క్వాడ్రాంట్ ఆఫ్ ఎ సర్కిల్. క్వాడ్రాంట్ అంటే 1/4. సో ఇట్లా ఒక 1/4 తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 1/4లో ఆల్రెడీ తెలిసి ఇదొక రేడియస్, ఇదొక రేడియస్. ఈ మొత్తం పెరిమీటర్ అంటే సర్కంఫరెన్స్ 2πrలో 4th పార్ట్ 1/2. సో 1/2 πr ప్లస్ 2r. అదే ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ అంటే మొత్తం ఏరియా πr², అందులో హాఫ్ అంటే πr²/2. ఏరియా ఆఫ్ క్వాడ్రంట్ అంటే 1/4 కదా, 1/4 ఆఫ్ πr². అండ్ ఏరియా ఆఫ్ రింగ్ అంటే బిగ్ సర్కిల్ నుండి ఈ చిన్న సర్కిల్ తీసేస్తే మనకి రింగ్ యొక్క ఏరియా వస్తుంది. సో బిగ్ సర్కిల్ ఏరియా πr², స్మాల్ది స్మాల్ r². సో పై కామన్ తీస్తే అల్టిమేట్గా r² మైనస్ r², క్యాపిటల్ r² మైనస్ స్మాల్ r². నెక్స్ట్ ఆర్క్. ఏ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ అన్ ఆర్క్. యాక్చువల్గా మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు డ్రాయింగ్లో ఫస్ట్ టేక్ ఏ లైన్ సెగ్మెంట్ అంటే ఫ్రమ్ పాయింట్ ఏ డ్రా అన్ ఆర్క్ ఆఫ్ రేడియస్ 3 centimeters అంటాం కదా. సో దిస్ ఈజ్ ఆర్క్. ఈ ఆర్క్ ఈజ్ నథింగ్. ఈ ఆర్క్ని మొత్తం ఫుల్ఫిల్ చేస్తే, మొత్తం డ్రా చేస్తే ఏమొస్తుంది, సర్కిల్ వస్తుంది. సో మనం ఒక చిన్న ఆర్కే డ్రా చేసినాం అంటే దిస్ ఆర్క్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్. అండ్ లెంత్ ఆఫ్ ద ఆర్క్ విచ్ మేక్స్ అన్ యాంగిల్ థీటా. దిస్ ఈజ్ ద ఆర్క్ కదా, విచ్ మేక్స్ యాంగిల్ థీటా ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ గివెన్ బై టోటల్ యాంగిల్ ఎంత 360 degrees, ఎందుకంటే కంప్లీట్ యాంగిల్ కాబట్టి. సో థీటా డిగ్రీస్ చేస్తుంది కాబట్టి θ/360. ఆర్క్ అంటే లెంత్ అంటే పార్ట్ ఆఫ్ ద సర్కిల్ కదా, ఈ మొత్తం పార్ట్ ఎంత 2πr, మొత్తం సర్కంఫరెన్స్. సో θ/360 ఇంటూ 2πr అనేది లెంత్ ఆఫ్ ద ఆర్క్. ఓకే. ఇప్పుడు పెరిమీటర్ అనుకోవాలనుకో, ఈ లెంత్ ఆఫ్ ద ఆర్క్ ప్లస్ ఈ 2rని కలిపితే అయిపోతుంది. సో 2r ప్లస్ ఎల్ ప్లేస్లో ఏం రాస్తాం, θ/360 ఇంటూ 2πr. ఓకేనా, కన్ఫ్యూజ్ కాకండి, క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు ఏమన్నా నేను పెరిమీటర్ ఆఫ్ ఏ సెక్టార్ అన్న. సెక్టార్ అంటే ఫర్ ఇది లెంత్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద సర్కిల్ అనేది ఆర్క్ ఇట్లా కట్ చేస్తుంది. అవునా, ఈ ఆర్క్కి 2 రేడియస్లకి మధ్య ఉన్నదే సెక్టార్ అన్నమాట. ఇప్పుడు దీని పెరిమీటర్ కావాలంటే ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఈ లెంత్ అంతా ఫైండ్ అవుట్ చేయాలి. ఇదొక రేడియస్, ఇదొక రేడియస్ 2r. ఆల్రెడీ ఈ లెంత్ ఆఫ్ ద ఆర్క్ అనుకున్నాం కదా, ఏంటిది తీటా యాంగిల్ చేస్తుంది కాబట్టి θ/360. మొత్తం పెరిమీటర్లో కొంచెం భాగం, పెరిమీటర్ ఎంత 2πr. పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్. సో దిస్ ఈజ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ సెక్టార్. నెక్స్ట్ secant ఆఫ్ ఏ సర్కిల్. If a line intersects a circle in 2 distinct points, then it is called a secant of a circle. అంటే ఒక సర్కిల్ని ఒక లైన్ 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేస్తే సీకెంట్. అంటే మీరు అంతకుముందు అనుకోవచ్చు ఇట్లా కూడా పాయింట్ కార్డు కూడా 2 పాయింట్స్ దగ్గర ఉంటుంది అంటే ఇది లైన్ సెగ్మెంటే. ఇది ఇక్కడ సర్కిల్ మీద ఉన్న పాయింట్స్ ఒక 2 డిఫరెంట్ పాయింట్స్ని కలిపేది కార్డ్. ఇదేమో లైన్ విచ్ పాసెస్ త్రూ 2 డిఫరెంట్ పాయింట్స్ ఆన్ ఏ సర్కిల్. సో గుర్తుపెట్టుకుని, కార్డ్ అంటే లైన్ సెగ్మెంట్, సీకెంట్ అంటే లైన్. అండ్ ఒక సర్కిల్కి ఎన్ని సీకెంట్స్ ఉంటాయంటే నెంబర్ ఆఫ్ సీకెంట్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ సీకెంట్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఇన్ఫైనైట్. నెక్స్ట్ టాంజెంట్స్ ఆఫ్ ఏ సర్కిల్. ద లైన్ PQ టచెస్ ద సర్కిల్ ఎట్ ఏ యూనిక్ పాయింట్ A, ఆర్ దెర్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ వన్ పాయింట్ కామన్ టు బోత్ ద లైన్ అండ్ సర్కిల్. సీకెంట్ అంటే ఏం చేసినాం, ఒక లైన్ 2 వేరు పాయింట్ల దగ్గర టచ్ చేస్తుంది అని చెప్పినాం. టాంజెంట్ అంటే ఒకటే పాయింట్ దగ్గర టచ్ అయితే ఆ పాయింట్ని టాంజెంట్ అంటాం. ఓకేనా, ఒక పాయింట్ సర్కిల్ యొక్క ఒక పాయింట్ దగ్గర టచ్ అయితే టాంజెంట్, 2 పాయింట్లను టచ్ చేసుకుంటూ పోతే సీకెంట్. ఓకేనా, హియర్ అబ్జర్వ్ ద ఫిగర్. హియర్ PQ ఈజ్ ఏ టాంజెంట్, ఎందుకంటే ఒకటే పాయింట్ ఏ దగ్గర టచ్ అయింది. అండ్ a point common to the tangent and the circle is called
పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. రెండింటి కామన్గా ఉంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అండ్ ద వర్డ్ టాంజెంట్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ tangere, tangere, and means to touch. And this was introduced by Danish mathematician Thomas Finnecke in 1583. Next, there is ఓన్లీ వన్ ట్యాంజెంట్ టు ద సర్కిల్ ఎట్ వన్ పాయింట్. అంటే ఒక సర్కిల్కి ఒక పాయింట్ దగ్గర కేవలం ఒకే ట్యాంజెంట్ ఉంటుంది. అట్లా ఒక సర్కిల్కి ఎన్ని ట్యాంజెంట్స్ ఉంటాయంటే మళ్ళీ నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఇన్ఫైనైట్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ ట్యాంజెంట్ టు ద సర్కిల్ ఎట్ వన్ పాయింట్. ద నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ టు ఎ సర్కిల్ ఆర్ infinite, already discussed. The tangents at any point of a circle is perpendicular to the radius through the point of contact. The radius is perpendicular to the tangent. అంటే సర్కిల్లా నువ్వు ఎక్కడ ఏ పాయింట్కి నువ్వు ట్యాంజెంట్ రాసినా దట్ షుడ్ బి పర్పెండిక్యులర్ టు ద రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్. ఖచ్చితంగా అది ఎట్లుంటుందట, దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎ ట్యాంజెంట్, దిస్ ఈజ్ ఎ రేడియస్, సో దిస్ ఈజ్ పర్పెండిక్యులర్. ఓకే, ద రేడియస్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద ట్యాంజెంట్ ఎట్ దేర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, చూద్దాం. ఓకేనా, దెర్ ఆర్ 3 డిఫరెంట్ పాసిబిలిటీస్ ఫర్ ఎ గివెన్ లైన్ అండ్ సర్కిల్. ఒక లైన్కి సర్కిల్కి 3 డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ లైన్ అనేది సర్కిల్ టచ్ చేయాలనుకో, దెర్ ఈజ్ నో కామన్ కనెక్షన్, మీన్స్ దే హ్యావ్ నో కామన్ పాయింట్స్. ఒకవేళ 2 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తే దే హ్యావ్ 2 కామన్ పాయింట్స్ అండ్ దిస్ లైన్ ఈజ్ కాల్డ్ సీకెంట్ ఆఫ్ ఏ సర్కిల్. ఇఫ్ ద సర్కిల్ టచెస్ ఓన్లీ at one point and this line is called tangent and this point of contact is A, they have only one common point. అంటే సర్కిల్కి లైన్ ఆఫ్ కాంటాక్ట్, లైన్కి 2-3 టైప్స్గా రాయొచ్చు. ఒకటేమో మొత్తానికి డిఫరెంట్గా రాయొచ్చు, రెండు పాయింట్స్ దగ్గర టచ్ కావచ్చు, ఒకటి ఓన్లీ 1 పాయింట్ దగ్గర టచ్ కావచ్చు. దిస్ ఇస్ టాంజెంట్, సీకెంట్ అండ్ నో కామన్ కనెక్షన్, నో కామన్ పాయింట్. దెర్ ఈజ్ నో టాంజెంట్ టు ద సర్కిల్ పాసింగ్ త్రూ ఎ పాయింట్ లయింగ్ ఇన్సైడ్ ద సర్కిల్. అంటే సర్కిల్ లోపల ఉన్న పాయింట్కి మనం టాంజెంట్ని డ్రా చేయలేము, ఎందుకంటే ఇది లైన్ 2 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తే. సో దిస్ ఈజ్ ఇంపాసిబుల్. అంటే సర్కిల్ లోపల ఉన్నదానికి టాంజెంట్ ఉంటుందా అంటే ఉండదు. నెక్స్ట్ కాన్సెప్ట్, లెంత్ ఆఫ్ ద టాంజెంట్. Let O be the center of the given circle and AP is a tangent through A where O is the radius. Then the length of the tangent AP is equal to square root of OP square minus OA square. చూడండి, సింపుల్గా చెప్పుకుందాం. ఒక సర్కిల్ ఉందంట, సెంటర్ P, ఒక దగ్గర టాంజెంట్ రాయేసారు. ఓకేనా, దిస్ ఈజ్ A, దిస్ ఈజ్ O, దిస్ ఈజ్ P, OAP. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, సెంటర్ నుండి ఇంత 90 డిగ్రీ చేస్తుంది. ఇప్పుడు ఇట్లా డ్రా చేస్తే ఏమైంది, ఒకటి ట్రయాంగిల్. ఇందులో దిస్ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్ ఈజ్ కాల్డ్ హైపోటెనస్. అకార్డింగ్ టు పైథాగరస్ థీరం, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఏం రాయొచ్చు, ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్. ఇప్పుడు లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే ఏంటిది, ఏ నుండి పీకి కదా, సో దిస్ ఈజ్ ఎల్. ఆల్రెడీ ఇది తెలుసు మనకి ఆర్. సో ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఏ అనుకుందాం. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, ఓపీ స్క్వేర్ అంటే డిస్టెన్స్ డి అనుకుందాం. సో డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. మనకి ఏం కావాలి, లెంత్ కావాలి కదా. సో ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే స్క్వేర్ రూట్ తీసేస్తే సరిపోతుంది, డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. వచ్చిందా, L is equal to d square minus r square. So d is where d అంటే distance between the center of the circle and the external point. ఈ సెంటర్ నుండి ఈ ఎక్స్టర్నల్ పాయింట్కి ఉన్నదాన్ని d అనుకున్నాడు. ఓకేనా, అండ్ r is nothing but radius of the circle. If 2 tangents are drawn to a circle from an external point, then they subtend equal angles at the centers and they are equally inclined to the segment జాయినింగ్ ద సెంటర్ టు ద పాయింట్స్. అంటే ఒక ఎక్స్టర్నల్ పాయింట్స్ నుండి 2 ట్యాంజెంట్స్ని డ్రా చేసినప్పుడు ఇవి సెంటర్ దగ్గర సేమ్ యాంగిల్ని సబ్స్టెండ్ చేస్తాయంట. ఆల్రెడీ ఇక్కడ ఉంటాయి, సో ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటే ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది. చూడండి క్లియర్గా.
ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 90 ఇది అనుకో, యాంగిల్ దగ్గర సేమ్ యాంగిల్ని సబ్స్టెండ్ చేస్తాయి అని చెప్తున్నాడు అంతే. 2 టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు ఏ సర్కిల్ ఫ్రమ్ అండ్ ఎక్స్టర్నల్ పాయింట్. సర్కిల్ మీదనే ఉంటే ఒకటే టాంజెంట్ ఉంటుంది, అదే ఎక్స్టర్నల్ సర్కిల్ ఉంటే 2 టాంజెంట్స్ని డ్రా చేయొచ్చు. ద లెంత్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ ఈ సర్కిల్స్ ఆర్ ఈక్వల్. ఈ లెంత్ ఆఫ్ ద టాంజెంట్స్ ఎట్లుంటాయి అంటే సేమ్ ఉంటాయి. The line containing the radius through the point of a contact is also called the normal to the circle at that point. ఇక్కడ ఈ టాంజెంట్కి ఉంది కదా పర్పెండిక్యులర్ రేడియస్ నుండి, దీన్నే మనం ఏమంటామంటే నార్మల్ టు ద టాంజెంట్. ఈ టాంజెంట్కి ఎగ్జాక్ట్లీ 90 degrees ఉంటుంది కదా, సో 90 degrees ఉంటే ఏమంటాం నార్మల్ టు ద టాంజెంట్, నార్మల్ టు ద సర్కిల్ ఎట్ దట్ పాయింట్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ టాంజెంట్స్ ఇన్ నెక్స్ట్ వీడియో. Thank you for watching. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.